జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నైని, కోపం తగ్గినట్టేనా? మిమ్మల్ని తప్ప దేన్ని ఎక్కువసేపు భరించలేను నేను. నైని, సుమనికి నీ మీద అనుమానం, నీకు తన మీద ఆవేశం. ఒక తల్లి కడుపున పుట్టిన మీ ఇద్దరిలో ఇంత వ్యత్యాసమా? మా అమ్మకి మేము పిల్లలం బాబుగారు, కానీ ఇప్పుడు మాకు పిల్లలున్నారు. అమ్మతనం అంటే ఎంతగా అర్థం చేసుకోవాలి? నీకు అర్థం కావాల్సింది. మన దగ్గర బిడ్డ లేదు కాబట్టి చిన్న చూపుగా ఉంటుంది. ఎవరికుంది? కేవలం సుమనకి మాత్రమే ఉంది. ఇన్సూరెన్స్ చేయించడం మంచిదే, అయితే పాపకేదన్నా అయితే 10 కోట్లు వస్తాయని చెప్పుకోవడానికి సుమనకి కొంచెమైనా సిగ్గుందా? బుద్ధి లేదు తనకి. మిగతా ఉన్నాయనుకోవడం కూడా పొరపాటే. తను కూడా పొరపాటునే అన్నది అనుకోవచ్చు కదా. ఒక్కసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే తప్పు, పదే పదే చేస్తే పాపం. ఇలాంటి వాళ్ళకి పాప విమోచనం కలిగించాలంటే మోక్షమే సరి. నైని, మోక్షం పేరుతో ప్రాణం తీస్తావా? పసిపాప ప్రాణం పోతే ఎంత వస్తుంది అని లెక్క కట్టే రాక్షసికి తల్లి అనిపించుకునే అర్హతే లేదు. నైని, నువ్వు ఇంకొక్క నిమిషం గనక సుమనని వదలకపోయుంటే తన ప్రాణం వదిలేది. చట్టం దృష్టిలో నేను నేరస్తురాలిగా కనిపించినా నా మనసుకి మాత్రం మంచి పని చేశానన్న తృప్తుండేది. నైని, నీ మాటలు వింటుంటే నువ్వు బ్యాలెన్స్ తప్పుతున్నట్టు అనిపిస్తోంది. ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా బాబుగారు? నాకు నేను న్యాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. 9 నెలలు కడుపులో 2 బిడ్డల్ని మోసాను. ఎన్నో ఆశలు పెంచుకున్నాను. తర్వాత జరిగిందేంటి? ఎవరికి వాళ్ళు అయ్యో పాపం ఇలా అయ్యిందే అని జాలి పడ్డారు తప్పించి దూరమైన బిడ్డని నాకు దగ్గర చేర్చే ప్రయత్నం కూడా చేయలేదు. నైని, ఎవరికి తెలీదు కదా. అందరికీ తెలీదు, కొందరికి తెలుసు. తెలిసిన వాళ్ళు నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నా ఆరోగ్యం కోసం, నా క్షేమం కోసం అని దయచేసి చెప్పకండి. గాయత్రమ్మ గారిని కంటానని ఎంత గర్వంగా చెప్పుకున్నాను, ఎంత సంబరపడ్డాను. పసిబిడ్డగా పుట్టి అన్యం పుణ్యం తెలియని స్థితిలో ఎక్కడో ఉంటే నేనిక్కడ కోట్ల ఆస్తిని చూసుకుని మురిసిపోవాలా? ఎవరికి కావాలి డబ్బు? ఏం సుఖమిస్తుంది? ఎలా రక్షణిస్తుంది? నన్నెలా సంతోషపెడుతుంది? నెల వచ్చేసరికి జీతం ఇస్తే అమ్మగారు అనే వాళ్ళు 100 మంది ఉన్నారు. నోరారా అమ్మా అని పిలిచేది ఒక్కరే ఉంటారు. అది కన్నబిడ్డ మాత్రమే. నైని, ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్, బట్ నాకొచ్చిన ఇంగ్లీష్లో ఒక్క మాట చెప్తాను బాబుగారు. టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గానవి, నానమ్మ ఇక్కడే ఉంది చూడు. చూసావా ఎంత బొద్దుగా ముద్దుగా ఉందో? అచ్చం నీలాగే. ఏంటి నైని, పొద్దు పొద్దున్నే నన్ను పొగడ్డం మొదలుపెట్టావు? ఊరికే ఆడించాలి కదా. నన్నా పాపనా? చూసావా గానవి, నానమ్మ ఎలా జోకులేస్తుందో? అవును, నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పావా? అసలు షేక్ హ్యాండ్ ఇచ్చి
శుభోదయం నానమ్మ అనాలి. అనమ్మ, అత్తయ్య మీ చేయి పట్టండి. గానవి తల్లి మీ చేయి పట్టుకుంటుందంట. రెడీ? 1 2 3. షేకండి. బిత్తరపోయావా జిత్తుల మారి నయని? మీకేం కాలేదా? ఏమవ్వాలని? ఓహో, నీ అత్త గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తి నా చేయి పట్టుకోగానే మంటలు ఎగిసిపడతాయని ట్రయల్ వేసి చూసావా? బిడ్డ చేయి తగిలితే నిప్పు రాజుకుంటుందన్న సంగతి మీకు తెలుసన్నమాట. నువ్వే తెలుసుకున్నావంటే నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివిందాన్ని. తెలుసుకోకుండా ఎలా ఉంటాననుకున్నావు? గానవి గాయత్రమ్మ గారు కాదా? మరి నా బిడ్డ అనుకుంటే ఆధారం ఏది? ఆలోచించకు నైని, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ గాయత్రత్త నీ కడుపున పుడతాను అని మాటిచ్చాక మాట తప్పి నీ చెల్లి కడుపున చచ్చినా పుట్టదు. చిన్న లాజిక్ తెలుసుకోలేకపోయావు. ఇంకో విషయం ఏంటంటే నీ బిడ్డని ఎత్తుకుపోయారు. ఎత్తుకొచ్చి ఈ ఇంట్లో పెట్టలేరు. గానవిని గాయత్రీదేవి అనుకుంటే నీ అంత అమాయకురాలు ప్రపంచంలో ఎవ్వరూ లేనట్టే. అర్థమైందా నడిపి కోడలా? ఇప్పుడు నిన్నెందుకు కోడలా అన్నానో తెలుసా? ఈ తిలోత్తమత్త పునర్జన్మెత్తినా నీ గాయత్రత్త నిన్ను చేరుకోదు. చేరుకోనివ్వను అని సవాలు చేయడానికి. అండర్స్టాండ్? గానవి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. సెకండ్ ఇవ్వు. అదే అలా ఇవ్వాలి. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.